యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ముత్యాల ముగ్గు సినిమా నుంచి ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు ఈ పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుందన్నమాట. మీకు ఎవరికైనా ఈ బుక్స్ కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు అన్ని విషయాలు చెప్పి బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నాను. మీకు ఎవరికైనా కావాల్సి వస్తే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఆ విషయాలు మీకు తెలియజేస్తాను. వోకల్ కీబోర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు. ఈ పాట 1975 సంవత్సరంలో వచ్చినటువంటి ముత్యాల ముగ్గు అనే చిత్రంలోనిది. చాలా అద్భుతమైనటువంటి పాట, బహుళ ప్రజాదరణ పొందినటువంటి పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం కెవి మహదేవన్ గారు, గానం వి రామకృష్ణ గారు. రామకృష్ణ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి పాట అనమాట. ఇది చాలా ఉన్నాయి. రాగం ప్రధానంగా మోహన రాగం. నా దృష్టిలో నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు 1, 2, 3, 4 కలుపుతారు. నేను తర్వాత వివరణిస్తాను. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త అయినటువంటి హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. దీన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారన్నమాట ఈ మోహన రాగాన్ని. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో సరిగా పద స. ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీశారు. అవరోహణ సాధా ప గరి స. డిసెండింగ్ ఆర్డర్లో చూసారా, నీమ అనే 2 స్వరాలు తీశారన్నమాట. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో ఆరోహణలో 2, అవరోహణలో 2 తీశారు. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుందంటే ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అవుతుంది. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు, ఫారం నోట్స్ అంటారు కదా, నీటు కైసికి నిషాదము, నీత్రి కాకలి నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి అన్నమాట. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడు తాళము, అంటే ఆది తాళము. గతి నడక ఇది చాలా ముఖ్యం. తిస్ర గతి, తిస్ర నడక. ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. తాళం మనం జతులు తీస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, తక్కీట 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 అని నడుస్తుంది. శృతి ఒరిజినల్ శృతి 2.5 శృతి, అంటే మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. నేను పాడేది 3వ శృతి. ఈ 3వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాము, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఈ అంటే 3వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు. పాట పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా, సాధా పగరి సా, సరిగా పద సా, సాధా పగరి సా. లో పిచ్లో సాధా పా, పంచం వరకు వెళ్ళారు. మరి తారాస్థాయిలో సరి సా
తారస్థాయి రిషభం వరకు వెళ్ళారు. పల్లవిని పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. నడక తిసరి నడక అంటే తక్కిట్ట తక్కిట్ట అని నడుస్తుంది. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం, ముడుచుకొనే కొలది మరి మిడిసిపడే సింగారం, సోయగాల విందులకై వేయి కనులు కావాలి. ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో, నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమి నొసగేరు, పులకరించు మమతలతో పూల పాన్పు వేశారు. ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట, బహుళ ప్రజాదరణ పొందినటువంటి పాట. చాలా అద్భుతంగా పాడారు. మరి రామకృష్ణ గారికి మంచి పేరు తీసుకొచ్చిన పాట ఇది. చాలా సంతోషం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన సెకండ్ ఛానల్ ఉంది, వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. ఆ సెకండ్ ఛానల్ యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే వీడియోలు చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.